హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టాప్కి సైడ్ కుట్లు ఎలా వేయాలి, ఓపెన్స్ ఎలా వేయాలి చూపిస్తాను. ముందుగా ఇలా మార్క్ చేసుకున్నాం అనమాట. ఈ మార్కుని ఇప్పుడు మనము కుట్లు ఎట్లా వేయాలి, బార్ కుట్లు ఎట్లా వేయాలి అనేది చూపిస్తాను. చాలామంది బార్ కుట్లలో సైడ్కి ఓపెన్స్ ఎలా వేయాలని తెలియదు కదా, వేరే వాళ్ళు అడిగిండ్రు అనమాట. అడిగింటే మేము వీడియో చేస్తున్నాము, చూడండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కరెక్ట్గా ఇక్కడికి ఎడ్జ్కి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇలాగా రబ్ చేసి సూదిని కిందకి కనిపిస్తుంది కదా, సూదిని కిందికి పెట్టి ఇప్పుడు పాదం పైకి ఎత్తి ఇలాగా డ్రెస్సుని తిప్పుకుందాము. చూడండి, ఆ కుట్టులోనే ఉన్నిచ్చేసి మళ్ళీ ఇలాగే వస్తూ కుట్టు విడిపోవాలన్నమాట. ఇలాగా హ్యాండ్ దగ్గర సపరేట్గానే ఉండాలి. మళ్ళీ ఇంకో కుట్టు, 3 కుట్లు వేసుకోండి. ఎప్పుడైనా కూడా డ్రెస్కి కానీ బ్లౌజ్ కానీ 3 కుట్లు వేసుకుంటే బాగా సెట్ అవుతుంది. ఎవరైనా 3 కుట్లే వేస్తారు ఎక్కడైనా కూడా, మీరు కూడా అలాగే వేసుకోండి. చూడండి, ఇక్కడ ఒక్కో చోటు ఉంది కదా, చూడండి ఇక్కడ ఒకటే చోటు ఉంది కదా, అలా వేసేసుకోండి. అలా వేసుకొని ఇప్పుడు మనము ఓపెన్స్ వేసుకుందాము. కొంచెం ఇలా కుట్లు వేసాం కదా, ఇప్పుడు మనము ఓపెన్స్ వేసుకుందాము. ఒక ఫోల్డ్, 2 ఫోల్డ్, 2 ఫోల్డ్ ఇలా ముడుచుకొని స్టిక్గా పట్టేసుకొని ఇలాగా ఎడ్జ్ నుంచి వేసుకుంటూ రండి. ఇలా కొంచెం ముడుచుకుంటూ ఒకే లెంత్కి ఫోల్డ్ని నీట్గా ఇచ్చేసుకుంటూ రండి. చూడండి, ఈ 3 కుట్లు ఒకే దగ్గర ఉండే దానివల్ల మనకి క్లాత్ ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అనేది నీట్గా వస్తుంది. చాలామంది తెలియక విడివిడిగా వేసుకొని అది ఓపెన్ సరిగ్గా రాక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ముందుగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సూదిని కిందకి దించి ఇలాగా తిప్పేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటువైపు ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా కొంచెం ఫోల్డ్ వేసుకుంటే వేసుకుందాము. సేమ్ అటువైపు ఎంత వెడల్పు అయితే ఇచ్చుకున్నామో ఇటువైపు కూడా అంతే వెడల్పు వేసుకోండి. సూది దింపి మళ్ళీ ఇటువైపుకి ఫోల్డ్ వేసి ఇలాగా కొంచెం కుట్టేసుకుంటూ వెళ్దాము. చూడండి, ఇలాగా మొత్తం ఫోల్డ్ వేసుకుంటే వేసుకున్నామంటే వస్తాయా. ఓపెన్ ఎంత ఈజీగా అయిపోయింది కదా. చూడండి, మనకి సైడ్కి ఓపెన్ ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో.
గలీజ్ అనేది లేకుండా నీట్గా ఫోల్డ్ అయింది కదా, ఇక్కడ నీట్గా ఉంది. అలాగే మీరు కూడా వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.